శ్రీనివాస, అందరికీ నమస్కారం. బతుకమ్మ సంబరంలో 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మాయిలు అట్లు అంటే అప్పాలు, దోశలు లాంటి వంటకాలు వండి బతుకమ్మతో పాటు పూజ చేస్తారు. పువ్వులతో అలంకరించిన బతుకమ్మను చేసి అందరూ కలిసి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంతోషంగా గడుపుతారు. ఈ అట్ల బతుకమ్మలో ప్రత్యేకత ఏమిటంటే, వండిన అట్లను అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత పంచుకుంటారు. ఒక ఊరిలో అందరూ కలిపి అట్ల బతుకమ్మ చేసుకుంటూ ఎవరి ఇంట్లో వండి వడ్డించినా అందరూ కలిసి వయసుతో తేడా లేకుండా ఆ రుచిని ఆస్వాదిస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకేలా తిని ఆనందించారు. అమ్మవారిచ్చే ప్రసాదం అన్నదే వాళ్ళు గుర్తు చేసుకుంటూ బతుకమ్మలో ఉన్న సమానత్వము, ఐకమత్యము, స్నేహము, పంచుకోవడం అనే విలువలను గుర్తు చేసుకున్నారు. అందుకే 5వ రోజు అట్ల బతుకమ్మను ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అట్ల బతుకమ్మ ఉయ్యాలో ఆడుకుందాంరా ఉయ్యాలో, అమ్మవారిని ఉయ్యాలో పూజించుకుందాంరా ఉయ్యాలో, అట్లు వండితే ఉయ్యాలో నైవేద్యం పెడదాము ఉయ్యాలో, అమ్మ తల్లికి ఉయ్యాలో మనసారా అర్పిద్దాం ఉయ్యాలో, పూల బతుకమ్మ ఉయ్యాలో పూదోటలతో ఉయ్యాలో, అట్ల బతుకమ్మ ఉయ్యాలో ఆనందాలతో ఉయ్యాలో, అన్నదానమే ఉయ్యాలో అమ్మ తల్లి వాకు ఉయ్యాలో, పంచుకుందాంరా ఉయ్యాలో మనసార భోజనము ఉయ్యాలో, అట్ల బతుకమ్మ ఉయ్యాలో ఆశీస్సులు పండగ ఉయ్యాలో, అమ్మ కటాక్షమే ఉయ్యాలో అందరికీ వెలుగుగా ఉయ్యాలో, పూలతో వేశాము ఉయ్యాలో పూల బతుకమ్మ ఉయ్యాలో, అట్లతో చేశాము ఉయ్యాలో అట్ల బతుకమ్మ ఉయ్యాలో, అట్ల బతుకమ్మ ఉయ్యాలో అల్లరే బంగారమ్మ ఉయ్యాలో, అమ్మవారిని ఉయ్యాలో పాడుకుందాం రమ్మ ఉయ్యాలో, అట్ల బతుకమ్మ ఉయ్యాలో ఆడుకుందాంరా ఉయ్యాలో, అమ్మవారిని ఉయ్యాలో పూజించుకుందాం రా ఉయ్యాలో అంటూ చక్కగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అట్ల బతుకమ్మను గడుపుకుంటారు. జై బతుకమ్మ.